ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి టీం వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కబడ్డీ లవర్స్ అని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో ముందుగా బెంగాల్ వారియర్స్ విషయానికి వస్తే వాళ్ళైతే ఒక్క ప్లేయర్ ని రిటైన్ చేసుకున్నారు, విశ్వాస్ ని. ఇక గుజరాత్ జైంట్స్ విషయానికి వస్తే హిమ్మత్ సింగ్ అలాగే హిమాంశు అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇక హర్యానా స్టైల్స్ విషయానికి వస్తే రాహుల్ సేత్పల్ అలాగే వినయ్ తివాటి అని. జైపూర్ పింక్ ప్యాంటర్స్ అయితే రీజా మిర్బాగ్రీ ఒక్క ప్లేయర్ ని రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇక పట్నా పైరేట్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళైతే తేగరాన్ యువరాజ్ అలాగే హమీద్ మిర్జాని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇక పునేరే పల్టన్స్ విషయానికి వస్తే సో వాళ్ళైతే ముగ్గురిని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే పంకత్ మోహిత్, అభినేష్ నాదరజన్ అలాగే గుర్వన్ ఖాత్రిని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇక తమిళ తలైవాస్ విషయానికి వస్తే సో సాగర్ అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది, అలాగే మోయిన్ హిమాంశుని అయితే ముగ్గురిని రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇక యుముంబా విషయానికి వస్తే సునీల్ కుమార్, అమీర్ మొహమ్మద్, రోహిత్, సతీష్ కర్ణన్ అయితే నలుగురిని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. సో ఇక యూపీ అయితే 5 మందిని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళైతే సుమిత్ కుమార్, సురేంద్ర గిల్, భవానీ రాజ్పుత్, రాహుల్ కుమార్ అలాగే ఆశుష్ సింగ్ అయితే 5 మందిని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇక తెలుగు టైటన్స్ విషయానికి వస్తే ఇద్దరినైతే రిటైన్ చేసుకోవడం జరిగింది. అజిత్ పవార్ అలాగే శంకర్ గడే ఇద్దరిని ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడం జరిగింది. సో ఇదైతే 10 టీంల యొక్క రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో యాక్షన్ లో ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలికే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి, అలాగే పవన్ షరావత్ ఎంత ధర పలికే అవకాశం ఉందో కింద కామెంట్ చేయండి. ఇది రిటెన్షన్ లిస్ట్. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.